నా పేరు సోమన్న, ఏసీబీ డిఎస్పీ. నేను రీసెంట్గా వచ్చి డిఎస్పీగా రిపోర్ట్ చేయడం జరిగింది. మాకు రఘు తర్వాత రవి కుమార్ అని చెప్పి ఫిర్యాదుదారులు వాళ్ళపైన తప్పుడు కేసు ఒకటి పోస్ట్ టౌన్లో రిజిస్టర్ అయిందని చెప్పి, తర్వాత ఆ తప్పుడు కేసుని రెఫర్ చేయడానికి కోసము డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు పోస్ట్ టౌన్ సిఐ రవికుమార్ ద్వారా. వాళ్ళ కానిస్టేబుల్ రవికుమార్ పట్టుకున్నాం కదా, ఆ రవికుమార్ ద్వారా డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు వచ్చింది. మేము ఆ ఫిర్యాదు మేరకు మా ఫార్మాలిటీస్ అన్ని చేసుకొని ఈరోజు మేము వచ్చి ఫోన్ చేసినాము. డబ్బులు 80,000 రూపాయలు డిమాండ్ చేసినారు. ఆ 80,000 రూపాయలు ఇస్తామని చెప్పి కంప్లైంట్తో ఈరోజు వచ్చి ఫోన్ చేయించినాము. ఫోన్ చేపిస్తే అతను వచ్చి హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. ఏటు అంటే రవికుమార్ హోటల్ దగ్గరికి, హోటల్ పేరు ఏది నిర్మలా హోటల్ అనుకుంటాను. నిర్మలా హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. ఆ దగ్గరికి వచ్చిన తర్వాత నిర్మలా హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను రవికుమార్ అనే వ్యక్తి మేము పంపిన ముందుగా నంబర్లన్నీ నోట్ చేసుకుంటాము, తర్వాత దానికి కెమికల్ పూసింటాము. మేము పంపిన నోట్ల అబ్జర్వ్తో తీసుకొని ఆ పక్కన ఉన్న టేబుల్ డ్రాయర్ పక్కనే టేబుల్ ఉంది, క్రాస్ కౌంటర్ ఉంది, ఆ డ్రాయర్ ఉంది, ఆ డ్రాయర్లో పెట్టాడు. మేము వెంటనే వచ్చి మేము దగ్గరలోనే వ్యాంటేజ్ పొజిషన్లో ఉంటాము. వెంటనే అతను తీసుకున్న వెంటనే మేము వచ్చి అతను పట్టుకున్నాం. రెడ్ హ్యాండెడ్గాను పట్టుకొని అరెస్ట్ చేసి ప్రొసీడింగ్ రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరిని పట్టుకున్నాం. సిఐకి పార్టీ ఉంటుంది, ఎందుకంటే మేము రికార్డ్ చేసినాము. సిఐ వచ్చి ఇతనికి ఇమ్మన్నాడు అనమాట. ఆల్రెడీ వాయిస్ రికార్డెడ్. ఇద్దరిని అరెస్ట్ చేసినాం. ఉంది, సిఐ పాత్ర ఉంది. ఎందుకంటే సిఐ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనమాట. అతనితోనే పని అవుతుంది అది. కాబట్టి పని ఎవరి దగ్గర ఆఫీసర్లు ఎవరి దగ్గర పెండింగ్ ఉంది, సిఐ దగ్గరే ఉందన్నమాట. అది సిఐ గారి ఇన్స్ట్రక్షన్ మేరకే ఇతను తీసుకుంటాడు. ఇతను మెయిన్ ఇది కాదు, ప్రైమ్ అక్యూజ్డ్ వచ్చి సిఐ. సిఐ పేరు ఏమయ్యా? మధుసూదన్ గౌడ్ అంట.